దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ ప్రభుపేట వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి 423వ పేజీ, పాత నిబంధన గ్రంథం నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా తీసిన వారంటే చదవచ్చు, చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. చాలండి. ప్రేమస్వరూపి దయగలిగిన మా ప్రభువానికి వందనాలయ్యా. నీ మహాకృపను బట్టి నీ దాసుడుగా నీ పక్షాన్ని నిలబడి ఉండగా కొద్ది నిమిషాలు మర్మయుక్తమైనటువంటి సంగతుల్ని, లోతైన విషయాలను మాకు బోధించి నీ వాక్ ప్రవాహపు శక్తి చేత మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి ఆదరించమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పెట్టుకొని పొందుకొని నామం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలోనే ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, యోబు గారు తన శరీరం అంతా భయంకరమైనటువంటి బాధతో బాధపడుతూ ఆయన అలాంటి హీనాదిహీనమైన స్థితిలో ఉన్నప్పుడు తన స్నేహితులలో ఒకడైనటువంటి ఎలీఫజ్ అనేటువంటి స్నేహితుడు వచ్చి యోబు గారి యొక్క స్థితిని చూసి ఆ యోబు గారి స్థితిని బట్టి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఆ మాటల్లో ఒక భాగాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఎలీఫజ్ అనేటువంటి వ్యక్తి యోబు గారితో మాట్లాడుతూ అంటాడు, ఆయన అనగా దేవుడు పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతమైనటువంటి క్రియలను ఆయన చేస్తాడు అని చెప్తున్నాడని. మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు మనం పరిశోధింపచాలని అంటే మనం పరిశోధించలేము. మనం పరిశోధించలేనటువంటి మహాకార్యాలను దేవుడు చేస్తాడంటాడు. కార్యాలు అంటేనే చిన్న చిన్న కార్యాలు, మహాకార్యాలు అంటే పెద్ద పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. అంటే మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మనం పరిశోధించలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేసేడా లేదా? నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఏ మేలు చేయలేదు, ఏ కార్యం చేయలేదని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేము. ఎందుకో తెలుసా? అసలు నేను సృష్టించిందే దేవుడు. నువ్వు ఆయన చేసినటువంటి కార్యాల్లో నీవు ఒక భాగం, నేను ఒక భాగం. మరి ప్రతిరోజు కూడా సజీవులు ఎక్కడ ఉంటున్నాము అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కార్యం. ఇప్పుడు మీరందరూ ఇంటి దగ్గర నుంచి చర్చి దగ్గరకు వచ్చారంటే దేవుని మహాకృపను బట్టే ఆయన సజీవుల లెక్కలో ఉండే మీరు వచ్చారు. మరి దేవుని కార్యమే కాదా అమ్మా? దేవుని కార్యమే కాదా? ఈ దినమును చూడలేక, ఈ గడిని చూడలేక ఎంతో మంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని కాపాడాడు. ఇవన్నీ కూడా మనకు అర్థం కావు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన పరిశోధింపచాలని గొప్ప కార్యాలు, మహాకార్యాలను దేవుడు చేస్తాడు. అంటే మన పరిశోధనకు అందదు. మన పరిశోధన చేద్దామా అన్నా కూడా మన పరిశోధనకు అందదన్నమాట. మనము ఈ రోజున దేవుని ఆరాధించటకు దేవుని మందిరానికి వచ్చామంటే ఇది దేవుని కార్యమే, దేవుని మహాకార్యమే. అయితే మనము దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి మహాకార్యాలైనా దేవుడు చేస్తాడు. ఆయన చిన్న చిన్న కార్యాలైనా చేస్తాడు, పెద్ద పెద్ద కార్యాలైనా చేస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుడి మీద
నమ్మకం ఉంచాలి. ఏం చేయాలండి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడు తన వాక్యంలో అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని మార్కు సువార్త 9:23 అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మాలి. నీ జీవితంలో దేవుడు అది చిన్న కార్యమైనా సరే ఆ కార్యం చేస్తాడని నమ్మాలి. నీ జీవితంలో అది పెద్ద కార్యమైనా సరే దేవుడు చేస్తాడనేటువంటి నమ్మాలి. అందుకే ఎలీఫజు అనేటువంటి యోబు గారి స్నేహితుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు మనం పరిశోధింపజాలలేనటువంటి మహాకార్యాలను దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడా లేదండి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి ఆ కార్యాలు చేసేటువంటి దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన్ని మనం ఆరాధించాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన మహిమపరచాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారిలాగా ఉండాలి. మహా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, మనం నమ్మాలండి. ఇప్పుడు మీ కుటుంబాల్లో మీకు కొన్ని సమస్యలు ఉన్నట్టు సమస్యలు ఉండేలేవమ్మా చెప్పండి. సమస్యలు లేని వారు ఎవరు లేరు. మిమ్మల్ని కదిలిస్తే ఎంత పెద్ద చిట్టా చెప్తారా చెప్పరా? మాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందని మనం చెబుతాం. అయితే ఈ సమస్యలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడా లేదా? విడిపిస్తాడు. అయితే మనం దేవుడిని నమ్మాలి. అందుకే ఆయన మనం చాలలేనటువంటి, మన పరిశోధన చేయలేనటువంటి గొప్ప కార్యాలు, మహాకార్యాలు దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా లెక్కలేనన్ని అద్భుత క్రియలను దేవుడు చేస్తాడు అన్నమాట. లెక్కలేని అద్భుత కార్యాలని దేవుడు మన జీవితంలో చేస్తాడు. మరి మా జీవితంలో అద్భుతం జరగలేదని ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మనం ఈరోజు పోషించబడుతున్నాము అంటే మనకు కావలసినటువంటి ఆహారం మన చేతికి వస్తుందంటే, మన నోటికి అందుతుందంటే దేవుడు చేసిన అద్భుతమా కార్యమా కాదా లేదా చెప్పండి? దేవుడు చేసిన కార్యమే. ఎందుకంటే దేవుడు మనకు ఆహారం ఇస్తున్నాడు, మనకు వస్త్రాలను ఇస్తున్నాడు, మనకు కావాల్సిన నీరుని ఇస్తున్నాడు, కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు. లెక్కలేని అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మన పరిశోధనకు అందదండి. అందుకే ఇక్కడ దేవుడు ఆయన పరిశోధింపజాలైనటువంటి మహాకార్యాన్ని దేవుడు చేస్తాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మాది సొంతూరు కొరగల్లం. అయితే మా అందరికన్నా పెద్దది మా అక్కయ్య గారు. అక్కయ్య తర్వాత అన్నయ్య తర్వాత మళ్ళా ఇద్దరు ఆడపిల్లలు, చివరిలో నేను అనమాట. 5 మేము సంతానం మా తల్లిదండ్రులకి. మా అక్కగారికి వివాహమైన తర్వాత 20 సంవత్సరాల పిల్లలు లేరండి. అమ్మ జాగ్రత్త వినాలి. అందరూ దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వివాహమైన తర్వాత 20 సంవత్సరాల పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మరి నేను వెళ్ళే చర్చిలో మా పాస్టర్ గారికి చెప్పాను. నేను మా కుటుంబ సమేతంగా అందరం ప్రార్థన చేశాము. దేవుడు మా అందరి ప్రార్థన ఆలకించి మరి 20 సంవత్సరాలు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లలు లేని వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసా లేదా చెప్పండి. ఎవరన్నా ప్రయాణం చేసేటప్పుడు మనం పిల్లలు లేని ఎదురెళ్ళేదానికి ఏమంటారు? గొడ్డుమోతలు ఎదురొచ్చారు, మాకు అశుభం జరిగిద్దామో, మాకు నష్టం జరిగిద్దామో అని మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. మగ మనిషిని అంటారు, ఆడ మనిషిని కూడా అంటారు. ఈ బాధలన్నీ కూడా 20 సంవత్సరాలు మా అక్కగారు మా బావగారు అనిపించారు. అయితే దేవుడు మరి మా ప్రార్థన, దైవజనుల ప్రార్థన, మా కుటుంబస్తుల ప్రార్థన, నా ప్రార్థన, అందరి ప్రార్థన ఆలకించి దేవుడు 20 సంవత్సరాల తర్వాత దేవుడు మా అక్కగారికి కుమారులను ఇచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి దేవుని మహాకార్యమా కాదా? ఎందుకంటే 127 కీర్తన 3వ వచనం అంటాడు, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలమైనచు బహుమానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రేమని దేవుని బిడ్డారా, మరి 20 సంవత్సరాలు సంతానం లేకపోయినా కూడా దేవుడు మరి మగగారికి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే మరి దేవుడు ఆ రీతిగా మహత్ కార్యాలను, గొప్ప కార్యాలను, సూచక్రియలను దేవుడు చేస్తాడని చెప్పి మన జీవితంలో మనం ఏమో నమ్మాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
అందుకే మనము ప్రతి విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి. చూడండి, చాలా మంది బైబిల్ గ్రంథంలో మనకి ఒక దంపతుల గురించి తెలుసు. వారికి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా వారికి సంతానం లేదు. ఎవరు దంపతులు చెప్పండి? అమ్మా, ఆదాము కావాలి పిల్లలు లేరా? ఉన్నారు. సార్ చెప్పారు, అబ్రహాము శారా. దేవుని స్తోత్రం. మరి అబ్రహాము శారాకి 100 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటికి కూడా వారికి సంతానం లేదు. సంతానం లేనప్పుడు మరి ప్రేమని దేవుడు వచ్చి ఒకసారేమో శారాకు చెప్పాడు, మరి శారా గర్భవతి అయింది, మరి దేవుడిని కుమారుని ఇస్తాడని చెప్తే ఒకసారి శారా గుడారంలో ఉండి నవ్వింది. ఆ సంగతి మనందరికీ తెలుసు. అయితే అబ్రహాం గారు కూడా నవ్వాడండి. ఈ విషయం ఎంతమంది తెలుసు? చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. చాలా మందికి శారమ్మ గారు నవ్విన సంగతి తెలుసు, కానీ అబ్రహాం గారు కూడా నవ్వాడు, ఈ వయసులో నాకు పిల్లలు కలుగుతారా అని. చూడండి, 17వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం దొరకలేదా? 12వ పేజీ పాత నిబంధనలో. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, అమ్మా ఏం చేశాడు అబ్రహాం గారు? సాగిలపడి ఏం చేశాడు? అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వారికి సంతానం కలుగునా? 90 ఏళ్ల శారా కన్నాని మనస్సులో తాను అనుకున్న చాలని. అబ్రహాం గారు అంటే ఏం చేశాడు? దేవునికి సాగిలపడి నవ్వాడంట. 100 సంవత్సరాల ప్రాయంలో నాకు పిల్లలు కలగటం ఏంటి, నా భార్యకి పిల్లలు కలగటం ఏంటి అని చెప్పి అబ్రహాం గారు మనిషే కాదా? అబ్రహాం గారు మనిషి కాబట్టి ఆలోచన చేశారు. కానీ ప్రేమని దేవుడు బిడ్డలారా, దేవుడు అక్కడ అబ్రహాం గారిని బలపరిచి ఏం చెప్పాడంటే, మరి నువ్వు తర్వాత ఫస్ట్ అబ్రహాం గారు నవ్వాడు, తర్వాత గుడారంలో ఉన్నటువంటి శారా నవ్వింది. మనందరికీ ఈ విషయం తెలుసు. అయితే 2 సార్లు మీరు నవ్వారు కాబట్టి మీరు చూడండి, 18వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి, మనకు అర్థమైంది. అక్కడ 18, 12 చదవనమ్మా. శారా, నేను ఫలము కలిగిన దాన్నైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధున్నాడు కదా అని తనలో నవ్వుకుని చాలని. అక్కడేమో అబ్రహాం గారు నవ్వాడు, ఇక్కడ ఎవరు నవ్వారు? శారా. అంటే భార్యాభర్తలు ఇద్దరు నవ్వుకున్నారు, వాళ్ళ మనసులో నవ్వుకున్నారు. మరి మన దేవుడికి మన మనసు తెలుసా తెలియదా? తెలుసు. అందుకే అబ్రహాము నవ్విన సంగతి దేవుడు తెలుసుకున్నాడు, ఎరిగి ఉన్నాడు. అట్లాగే శారమ్మ నవ్విన సంగతి కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి వెంటనే అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మేలుడికి కాలం నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేటప్పుడు శారాకు కుమారుడు కలిగినని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంతానం లేని వారు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ చరిత్ర ప్రకారం అబ్రహాం గారి భార్య అయినటువంటి శారయ్య గారు ఆమె ప్రసవించే స్త్రీల దగ్గరికి వెళ్ళింది అంటండి. వాళ్ళు ఏమంటారు? మంత్రసాని అంటారు కదా. శారమ్మ గారు మంత్రసాని అంటాడు. అది బైబిల్లో రాయబడలేదు. శారా గారు మంత్రసాని అంట. అంటే ఎంతో మందికి పురుళ్ళు పోస్తూ ఉండేదట. ఎంతో మంది గర్భవతులయ్యి మరి డెలివరీకి దగ్గర పడినప్పుడు, ఆ యొక్క మరి గడియలు దగ్గర పడినప్పుడు వాళ్ళ దగ్గర నుండి పురుళ్ళు ఎంతో మంది తమ చేతుల మీద పురుళ్ళు పోస్తూ ఉండేదంట. మరి ఎంతో మందికి పురుళ్ళు పోస్తూ ఉన్నప్పుడు ఈమెకు సంతానం లేకపోతే ఈమె ఎంతగా బాధపడింది? ఒకసారి మీరు ఆలోచించి చెప్పండమ్మా. నేను ఇన్ని కడుపులు పండి వాళ్ళకి నేను పురుళ్ళు పోస్తున్నాను, నా కడుపు పండలేదే, నాకు పిల్లలు లేదే అన్నటువంటి బాధ ఉండిద్దా ఉంటుందా? ఉండిద్ది. అందుకే అనేక సందర్భాల్లో శారా బహుగా కృంగిపోతూ ఉండేదంటండి. కానీ ప్రేమైన దేవుడు బిడ్డారా, శారాయి అబ్రహాము నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. మనందరం కూడా అదే దేవుడిని నమ్ముకున్నాం. దేవుని స్తోత్రం. వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ స్త్రీ ధర్మము శారాకు
అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, స్త్రీ ధర్మం అంటే సైన్స్ ప్రకారం మరి స్త్రీ గర్భవతి అవడానికి కొంత మరి శరీరంలో కొన్ని ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ శరీర ప్రక్రియ మరి పూర్తిగా ముయ్యబడితే వారు గర్భవతులు కాలేరు. కానీ దేవుడు ఆ యొక్క సైన్స్ను కూడా తలదన్ని ఆశ్చర్యకరంగా మరి శరీరము సహకరించలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ 99 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి శారా గర్భంలో దేవుడు తెరిచి ఆమెకు కుమారుని అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. ఆయనకి ఏం పేరు పెట్టారు? అబ్రహాం గారు ఏం పేరు పెట్టాడు? తన కొడుక్కి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. వీళ్ళు ఒకప్పుడు పిల్లలు పట్టక ముందు అబ్రహాము నవ్వాడు, పిల్లలు పట్టక ముందు శారమ్మ నవ్వింది. కాబట్టి వీళ్ళిద్దరు నవ్వినటువంటి విధానం బట్టి వీళ్ళకి నవ్వు అని అర్థం వచ్చేటువంటి ఇస్సాకును దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. మరి ఇది చిన్న కార్యమా పెద్ద కార్యమమ్మా? ఇది చాలా గొప్ప కార్యం. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, వివాహము అవటం ఒక ఎత్తు అయితే వివాహం అయిన తర్వాత పిల్లలు లేకపోతే అది భయంకరమైనటువంటి శోధన, భయంకరమైనటువంటి బాధ. ఎన్నో రకాలుగా మనుషులు నిందలు వేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అలాంటి నిందల నుంచి, అలాంటి అవమానాల నుంచి కూడా విడిపించేటువంటి దేవుడు. అలాంటి మహత్ కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకము ఉంచి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అబ్రహాము శారా వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద విశ్వాసం ఉంచారు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఈ వృద్ధాప్యంలో కూడా కనగలిగే శక్తిని దేవుడు నాకు ఇస్తాడని చెప్పి అబ్రహాము శారాలు నమ్మారు. కాబట్టి దేవుడు వారికి సంతానం అనుగ్రహించాడండి. దేవుని స్తోత్రం. అట్లానే ప్రేమ దేవుని బిడ్డలారా, మరి రీసెంట్గా మన మధ్యకాలంలో ఒక న్యూస్ చూశారు. ఆ వార్తల్లో ఒక ఆమె మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి గర్భవతి అయ్యి పిల్లలను కన్నంటాడు. పేపర్లో పడింది ఈ విషయం. ఒక సంవత్సరం క్రితం ఏమో చూశాను నేను. 70-80 సంవత్సరాల వృద్ధాప్యం కలిగినటువంటి తల్లి గర్భవతి అయ్యి మరి వారి పిల్లలను కన్నంట. అంటే దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యం చేశాడు. శారా పట్ల దేవుడు ఎట్లాగైతే గొప్ప కార్యం చేశాడో అట్లాగే దేవుడు ఆ స్త్రీ ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న తల్లి పట్ల కూడా అలాంటి గొప్ప మహాకార్యాన్ని దేవుడు చేశాడు. అట్లానే ప్రేమని దేవుని బిడ్డలారా, మరి మీ జీవితాల్లో కూడా మీ కుటుంబాల్లో మరి సంతానం లేని వారు ఎవరున్నా కూడా దేవుడు వాళ్ళు కూడా సంతానం అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనం వాళ్ళ కోసం విశ్వాసంగా దేవుడిని అడగాలి, కనిపెట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. పనికల్లో మరి ఒక జంటకి వివాహం అయ్యి మరి 15 సంవత్సరాలు పైన అయిందండి. అయితే వాళ్ళు వేరే సంఘానికి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ తల్లిగారు నాతో చాలా పరిచయంగా ఉంటుంది, మన ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. అయితే అట్లాగా కొన్ని శుక్రవారాలు ప్రార్థన చేయని పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి అంటే నేను చాలా శుక్రవారాలు, మరి ఎన్ని శుక్రవారాలు చేశానో నేనైతే గుర్తుపెట్టుకోలేదు, వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. కానీ మరి దేవుడు ఆ బిడ్డను దర్శించాలి అని చెప్పి, ఆ బిడ్డ పట్ల దేవుడు మరి సంతానం ఇవ్వాలి అని చెప్పి దేవుడికి మొరపెట్టుకున్నాం. ఆ యొక్క మరి కుమార్తె తల్లిగారు ప్రార్థన చేసింది, ఆ కుమార్తె ప్రార్థన చేసుకుంది, నేను కూడా ప్రార్థన చేసాము. దేవుడు మరి ఆ కుటుంబ సభ్యుల ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి దేవుడు ఆశ్చర్యకరంగా మరి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క నిరీక్షణ బట్టి దేవుడు వారికి మంచి కుమారుని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. కుమారుని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వారి జీవితంలో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు చిన్న కార్యాలు మొదలుకొని పెద్ద కార్యాల వరకు దేవుడు చేస్తాడండి. లెక్కలేని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మీద మీరు విశ్వాసం ఉంచండి. నీ కుటుంబంలో ఏ రకమైన సమస్య ఉన్నా సరే, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, లేకపోతే నీ కుటుంబంలో నీకున్న బాధల్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నా బాధలు నేను భరించలేకపోతున్నాను, నా ఇబ్బందులు నేను భరించలేకపోతున్నాను అని చెప్పి చాలా మంది ఆలోచన చేసేవారు ఉంటూ ఉంటారు.
ఆలోచన చేసి మనం చేయగలుగుతామండి? నలుపెంటుకుని తెలుపెంటుకు చేయలేము, తెలుపెంటుకుని నలుపెంటుకు చేయలేము. చాలామంది ఆలోచించి ఏం చేస్తారంటే బీపీని పెంచుకునేదాన్ని చేస్తారు. బీపీ పెరగడం వల్ల మనిషికి నష్టమా మేలా చెప్పడం? బీపీ పెరగడం వల్ల మనిషికి నష్టమే కానీ ఉపయోగం ఏముండదు. కాబట్టి మనకున్న సమస్య చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనము ఎక్కువగా ఆలోచించి మన యొక్క ఆలోచన బట్టి నరాలు అవి ఇదైపోయి నరాలు ఉబ్బి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. మా నాన్నగారు 4 అన్నదమ్ములు. మా నాన్న తర్వాత బాబాయ్ గారికి 2 కొడుకులు. రెండో కొడుక్కి 3 ఆడపిల్లలు. ఆ అన్నయ్య గారు మరి బాగా ఆ పనులు ఈ పనులు చేసుకుంటా ఈ 3 పిల్లలకి ఎట్లాగే వివాహం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడు. మందు తాగేవాడు, సిగరెట్లు తాగేవాడు, బీడీలు తాగేవాడు. అసలు 3 ఆడపిల్లల్ని ఎట్లా వడ్డేయాలి, ఎట్లా చేయాలని చెప్పి ఆయన బాధపడుతూ ఉండేవాడండి. ప్రార్థనకు మాత్రం వచ్చేవాడు కాదు. తనకు తాను ఆలోచించుకుంటూ అట్లాగా బ్యాడ్ హ్యాబిట్స్తో కొనసాగుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయన మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటూ సడన్గా కింద పడిపోయేసరికి ప్రేమ దేవుని బిడ్డారా దబదబా హాస్పిటల్ మంగళగిరి తీసుకొచ్చేసరికి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆయన ప్రారంభమైంది. డాక్టర్ గారు ఏంటి అని డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు పరిశీలన చేసి చెప్పింది ఏంటంటే అండి, ఈ నరాలు పగిలిపోయి చనిపోయాడు. నరాలు మనిషికి ఎప్పుడు పగిలిపోవాలి చెప్పండి? విపరీతంగా ఆలోచించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనయ్య గారు ఏం చేశారంటే ఈ 3 పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, వీళ్ళు ఎట్లా బయట పెడతారు, ఎట్లా ఒడ్డును పడతారని చెప్పి ఆలోచించి ఆయన ఆలోచన బట్టి నరాలు పగిలిపోయి చనిపోయాడు. ప్రేమ దేవుని పిల్లలు దయచేసి మీ కుటుంబాల్లో ఉన్న సమస్య, అది చిన్న సమస్య అయినా కావచ్చు, పెద్ద సమస్య అయినా కావచ్చు, ఎవరు కూడా ఆలోచన చేయవద్దు. నువ్వు ఆలోచించే సమయంలో ప్రార్థన చేయి దేవునికి. అర్థమైందమ్మా? నువ్వు ఆలోచించేటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేయి. నా సమస్య ఇది ప్రభా, నా ఇబ్బంది ఇది ప్రభా, నా కుటుంబంలో ఇలాంటి సమస్యతో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, నువ్వు నాకు సహాయం చేయి. నువ్వు పరిశోధింపచాలన్నటువంటి మహాకార్యాలు చేసేటువంటి దేవుడివి, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడివి. నువ్వు నా జీవితంలో అద్భుతం చేయి ప్రభా అని నువ్వు దేవుడికి ప్రార్థన చేయండి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి దేవుడు ఎవరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. దేవుని స్తోత్రం. దేవుడు మన జీవితంలో లెక్కలేని అద్భుత కార్యాలు చేస్తారండి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక నుంచి అయినా మీరు ఎవరైనా మీలో విపరీతంగా ఆలోచన చేసేవారు ఉంటే ఆలోచన మానుకోవాలి. ఆలోచన మానుకొని మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. మరి నీ జీవితంలో ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి స్థితిలో ఉన్నాము అంటే అవన్నీ కూడా దేవుడు చేసినటువంటి కార్యాలే. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా మనం దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం చేయవలసింది ఏంటంటే దేవునికి మొరపెట్టుకునేటువంటి అనుభవంలోకి మనం రావాలి. దేవునికి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి రావాలి. అమ్మ, మీరు ప్రార్థన చేస్తున్నారా? ఇంటి దగ్గర చేస్తున్నారా? అందరూ చేస్తున్నారా? చేయాలి. అందరం, మీరు ఎవరైనా సరే
యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే యోహాను సువార్త 14:14లో నా నామములో మీరు నన్ను ఏమి అడిగినానో నేను మీకు ఇస్తాను చేస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు అడగండి, యేసయ్యా నా సమస్య ఇది, యేసయ్యా నా ఇబ్బంది ఇది, యేసయ్యా నా కష్టం ఇది, యేసయ్యా నేను ఈ అప్పుల సమస్యలో ఉన్నాను, ఈ అప్పుల సమస్య నుంచి విడిపించండి, యేసయ్యా గృహం లేని స్థితిలో ఉన్నాను, నాకు గృహాన్ని ఇవ్వండి. లేకపోతే నీకున్న సమస్యలు ఏవైనా కావచ్చు, నీ కుటుంబంలో నీ బిడ్డకు వివాహాలు కాలేదా, యేసయ్యా మా కుటుంబంలో మా బిడ్డకు వివాహాలు కాలేదు, వారి వివాహాలు జరిగించండి అని చెప్పి నీ సమస్య ఏదైనా సరే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచి మనం అడగాలి. ఎందుకంటే దేవుడు చేస్తాడో లేదో, దేవుడు చేయగలుగుతాడో లేదని మనం అనుకోకూడదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, నిన్ను నన్ను మనందరినీ కూడా సృష్టించినటువంటి దేవుడు మనకున్నటువంటి సమస్యను తీర్చడం ఆయన చిన్న విషయమా పెద్ద విషయం అండి? చాలా చిన్న విషయం. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలను చేస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చేయవలసింది ఏంటంటే దేవుని మీద మనము ప్రతి విషయంలో కూడా విశ్వాసం ఉంచండి. లెక్కలేనని కార్యాలు మీరు చూడాలి అంటే మీరు చేయవలసినటువంటి ఏంటంటే దేవుని మీద విశ్వాసం. అంటే ఏంటి? విశ్వాసము అంటే నిరీక్షింపబడ్డవాడు యొక్క నిజ స్వరూపమును అదృశ్యమని ఆయనకు రుజువునైనది. అంటే జరగనటువంటి పనిని జరిగినట్టు నమ్మడమే విశ్వాసం. ఉదాహరణకి మరి పిల్లలు లేని వారు ఉన్నారనుకోండి, దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడు, ఇస్తాడు అన్నటువంటి విశ్వాసంతో దేవుడిని అడగాలి. అదే విశ్వాసం అంటే. ఇప్పుడు నా జేబులో మరి 1,00,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి అని చెప్పి నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు నమ్మితే పాస్టర్ గారి జేబులో 1,00,000 రూపాయల డబ్బులు ఉన్నాయని నమ్మితే అది విశ్వాసం అయింది. నీ జేబులో ఉన్న 1,00,000 రూపాయల డబ్బులు తీసి మాకు చూపించు, అప్పుడే నమ్ముతామంటే అది విశ్వాసం కాదు. విశ్వాసము అంటే చూడనటువంటి దాన్ని మరి నమ్మటం. విశ్వాసం అంటే మనం అడిగిన దాన్ని పొందుకున్నామని నమ్మటం. ఆ రీతిగా ప్రేమని దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస స్థాయి అంచెలంచెలుగా దేవుని మీద మనం విశ్వాసంలో పెంపొందించే వారిగా ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి అందరూ ఆలోచిస్తున్నారు, మేము కూడా ఆలోచిస్తున్నాం, మా పిల్లల భవిష్యత్తు ఎట్లా అని మీరు అట్లాగా అందరిలాగా మనం ఆలోచించకూడదు. యేసు ప్రభువారు ఏమన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి మత్తయి సువార్త 11:28లో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాడు. మరి నువ్వు ఏ ప్రయాసాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో నష్టాల్లో ఉన్నా, నీ సమస్య, నీ భారము, నీ బాధ, నీ ఇబ్బంది దేవుని మీద మోపండి, దేవునికి చెప్పుకోండి. దేవుడికి చెప్పుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఆయన చేయలేదంటూ ఏది ఉండదు. నువ్వు ఎక్కడి నుంచైనా ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈ రోజు నుంచైనా ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీకున్న నీ కుటుంబంలో నీ భర్త మారట్లేదా, ఆయన కోసం ప్రార్థన చేయండి, దేవుడు మారుస్తాడు. నీ కుటుంబంలో నీ భార్య మారట్లేదా, ఆమె కోసం ప్రార్థన చేయండి, దేవుడు మారుస్తాడు. అట్లాగా లెక్కలేదనే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు మన ప్రార్థన ద్వారా, దేవుడి మీద మనం ఉంచే విశ్వాసం ద్వారా, దేవుడి మీద మనం ఉంచేటువంటి ఆ యొక్క నిరీక్షణ ద్వారా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుంచి ఆయన ఏం చేయాలి? దేవుడు చిన్న చిన్న కార్యాలు కాదు, పెద్ద పెద్ద కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఎక్కడి నుంచి ఆయన విశ్వాసముతో నమ్మకంతో అడగండి. అడిగితే దేవుడు సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 7:7 ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వకండి అన్నాడు. కాబట్టి మీరు దేవుడిని అడగండి. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు మనం నమ్ముకున్నటువంటి దేవుడు నీ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు, నీ సమస్య నుంచి నీకు గొప్ప మేలు చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ సమస్య చిన్నదైనా పెద్దదైనా యేసు ప్రభు మీద భారం మోపి అడగండి దేవుణ్ణి. చిన్న కార్యాలు మొదలుకొని పెద్ద కార్యాల వరకు ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలను, లెక్కలేనని అద్భుత కార్యాలను దేవుడు
మీ కుటుంబాల్లో చేస్తారని చెప్పి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు ప్రభా. నీ మహాకృపను బట్టి నువ్వు పరిశోధించాలని మహాకార్యాలను లెక్కలేని అద్భుత కార్యాలు చేసే దేవుడు అయ్యా. మాకు మా జీవితాల్లో నా తండ్రి ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో నీకు తెలుసు ప్రభా. వాటన్నిటిని మీరే తీర్చి లెక్కలేని అద్భుత కార్యాలను, మహత్కార్యాలను, సూచక్రియలను ప్రభు మీరే చేసి మా జీవితాల్లో నూతనమైన ఆనందాలు నింపి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నీ యందు విశ్వాసం ఉంచి నమ్మకముతో ప్రార్థన చేసే ధన్యతను భాగ్యాన్ని మీరు మా అందరికీ ప్రసాదించమని, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు మా పట్ల మీరు జరిగించమని యేసుక్రీస్తు ప్రభునామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ ప్రభుపెట్టి వందనాలు.